దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు దినదినము మీకు అందించడానికి దేవుడు మాకిస్తున్న భాగ్యాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పాత నిబంధన గ్రంథంలో ఏలియా ఎలీషాల పరిచర్యలు చాలా గొప్ప పరిచర్యలు. ఎలీషా పరిచర్యలో ఒక్క సంఘటన మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎలీషా పరిచర్య చేస్తున్నప్పుడు షూనేము అనే ఒక పట్టణాన్ని తరచుగా దర్శిస్తూ ఉండేవాడు. ఆయన తరచుగా ఆ పట్టణం దర్శిస్తున్నాడని గమనించి ఆ పట్టణంలో ఘనురాలైన ఒక స్త్రీ ఆయనకు ఒక గదిని నిర్మించి ఆ గదిలో ఆయన విశ్రాంతి తీసుకోవడానికి కావలసిన వసతులన్నీ ఏర్పాటు చేసింది. అలాగే ఆయన ఎప్పుడు ఆ పట్టణం వచ్చినా అక్కడే ఆతిథ్యాన్ని స్వీకరించి వెళుతూ ఉండేవాడు. చాలా కాలం అలా జరుగుతూ ఉంది. అయితే ఎలీషా ఆమెను గురించి ఒకసారి ఆలోచిస్తూ సేవకునితో అంటాడు, అయ్యా, ఈమె ఇంత ఆసక్తిగా దేవుని మీద ఆసక్తిని బట్టి మనకు పరిచర్య చేస్తోంది. ఈమెకి ఏదైనా సహాయం చేయాలి అంటే ఆమె అవసరతలో ఉన్న స్త్రీ కాదు కనుక ఆమెకు మనం ఎలా సహాయపడగలము అని ఎలీషా తన సేవకునితో పలికినప్పుడు ఆ సేవకుడు ఒక మాట చెప్తాడు, అయ్యా, ఆమెకు అన్నీ ఉండడం నిజమే, సమస్తము కలిగిన స్థితి ఆమెకు ఉంది, కానీ ఆమెకు పిల్లలు లేరయ్యా అని ఎలీషాతో చెబుతాడు. అప్పుడు ఎలీషా ఆమెను పిలిచి ఆమెతో మాట్లాడి ఈ మాట చెబుతాడు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనంలో, ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడుండునని ఆమెతో అనెను. మరుసటి ఏట ఈ ఋతువున లేక ఈ సమయానికి నీ కౌగిట కుమారుడు ఉండునని ఆమెతో అనెను. ప్రియులారా, ఇక్కడ గమనించాలి, ఆ స్త్రీ ఎలీషాకు చేసిన పరిచర్య చాలా గొప్పది. సమయాన్ని వెచ్చించింది, తన ఆలోచన వెచ్చించింది, తన ధనాన్ని వెచ్చించింది, ఎంతో దేవుని పైన నమ్మకాన్ని ఆమె చేసిన పని ద్వారా ప్రకటించింది. అలాంటి స్థితిలో గమనించాలి, ఆమె ఏమీ ఆశించకుండా చేసిన కార్యం అది. ఎలీషాకు నేను ఆ గది కట్టించి ఇస్తే నాకేమొస్తుంది, ఎలీషాకి ఆతిథ్యం చేస్తే నాకేమొస్తుంది, ఎలీషా గురించి ఇంత సమయాన్ని వెచ్చిస్తే నాకేమొస్తుంది అని తిరిగి ఏమీ కూడా ఆశించకుండా ఆమె చేసిన కార్యం ఆ షూనేము ఘనురాలు చేసిన కార్యం. ఆమె జీవితంలో మనం నేర్చుకొనదగిన గొప్ప నియమము, గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవం అది. మనం ఏదైనా దేవుని కొరకు చేస్తే దేవుని దగ్గర నుంచి ఆశించి చేసే జీవితాలు మనవి. అంటే దేవుని దగ్గర నుంచి ఆశించడం తప్పు అని నేను చెప్పడం లేదు, దేవుని దగ్గర నుంచి ఆశించి దేవుని కొరకు కార్యాలు చేయడం కూడా తప్పు అని నేను చెప్పడం లేదు. దానికంటే మించిన గొప్ప అనుభవం దేవుని నుంచి ఏమీ ఆశించకుండానే దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడం ఈ స్త్రీలో మనం చూస్తాం. ప్రియులారా, గమనించాలి, దేవుని దగ్గర నీవు ఆశించకపోయినప్పటికీ నీ జీవితంలో ఏమి కొదువు ఉందో, బిడ్డలే కొదువు అయి ఉండొచ్చు, లేకపోతే వివాహం కొదువుగా ఉండొచ్చు, లేకపోతే నీ కెరీర్లో నీ ప్రయత్న సఫలత కొదువుగా ఉండొచ్చు, ఇంకా నీ జీవితంలో ఏ కొరత ఉందో ఆ కొరత తీర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నాడు, నీకేమి కావాలేనో నీ తండ్రి ఎరుగును అని. దేవునికి తెలుసు కనుక దేవుడు ఒకవేళ నీ జీవితంలో కొరత తీర్చడానికి అలాంటి సహాయం చేయగలిగే వారిని నీ జీవితంలో ప్రవేశింపచేస్తాడు. గమనించాలి, షూనేము పట్టణానికి ఎలీషా రావడం ఏమిటి, ఆ షూనేము పట్టణంలో ఈ ఘనురాలు ఆమెకు పరిచర్య చేయడం ఏమిటి, ఆ ఘనురాలకు ఉన్న కొదువ ఆమె చెప్పకుండానే ఎలీషా తెలుసుకోవడం ఏమిటి, తెలుసుకుని ఆ కొదువును తీర్చడం ఏమిటి. ఆ తరువాత వచనం చదివితే మరుసటి సంవత్సరం ఆ సమయానికి ఆమె బిడ్డను పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈ దినాన్ని
నీ అవసరత ఏమిటో, నీ కొదువు ఏమిటో, నీ కొరత ఏమిటో, ఆ కొరత నీవు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఆ కొరత తీర్చబడాలని, ఆ కొరతలో దేవుని సహాయం కావాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉండొచ్చు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకపోయినా దేవుని కొరకు నీవు బ్రతకడం, దేవుని కొరకు కార్యాలు చేయడానికి పూనుకుంటే దేవుడు నీ కొరత తీర్చడానికి ఆయన ఆ పరిస్థితులు కల్పిస్తాడు. ఎలీషాను పంపించినట్లుగా నీ జీవితంలోనికి ఎవరినో పంపిస్తాడు. నీ జీవితంలో నీ కొరత తీర్చబడేటట్లుగా పరిస్థితులను కల్పిస్తాడు ఆయన. ఆమె అనుకోలేదు ఎలీషా రావడం ద్వారా నాకు కుమారుడు కలుగుతాడు, ఎలీషా అక్కడికి వచ్చి నన్ను దీవించడం ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యం చేస్తాడు నా జీవితంలో అనుకోలేదు. అలాగే ఆశించలేదు కూడా. మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట నీ కుమారుడు ఉంటాడంటే ఆమె ఏమన్నది తెలుసా? అందుకే ఇంత పని చేశానయ్యా అని చెప్పలేదు. అయ్యా ఆ మాట చెప్పవద్దు, ఎందుకంటే నేను గొడ్రాలను, ఆ కార్యం జరగదు అనే అనుకుంటుంది ఆ స్త్రీ. అది జరుగుతుందని ఆశతో ఏమాత్రం చేయలేదు. ఆశించకుండానే దేవుని కొరకు కార్యం చేసింది. దేవుని దగ్గర నుంచి గొప్ప మేలు పొందుకుంది. ఈ దినాన్ని దేవుని సన్నిధిలో దేవుని కొరకు నీవు కార్యం చేయడానికి పూనుకుంటే, లేక దేవుని కొరకు సమయాన్ని వెచ్చించడానికి పూనుకుంటే, నీ దేవుని కొరకు నీ సమయాన్ని, నీ శ్రమను, నీ ధనాన్ని, నీ సమస్తాన్ని వెచ్చించడానికి పూనుకొని దేవుని కొరకు ఘనమైన కార్యాలు నువ్వు చేయడానికి పూనుకుంటే దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, దేవునిని ఘనపరిచేవారిని ఆయన ఘనపరుస్తాడట. ఆ స్త్రీ దేవుని ఘనపరిచింది, దేవుని సేవకుని కొరకు ఎంతో గొప్ప కార్యం చేసింది. దేవుడు ఆమె అవసరత తీర్చాడు. ఏ కొదువు ఉందో ఆ కొదువ తీర్చాడు. దేవుడు గొప్ప ఆశీర్వాదకరమైన అనుభవాన్ని ఆ స్త్రీకి దయచేశాడు. ఈ దినాన్ని మన జీవితాల్లో నేనేం చేస్తే దేవుడు నాకు ఇస్తాడు, దేవుడు నాకు ఇవ్వడం కోసం నేను ఏదో చేస్తాను అనకుండా దేవుని కొరకు ఘనమైన కార్యాలు చేయడానికి పూనుకుంటే ఆయన చేసే కార్యాలు ఆయన చేస్తాడు. మనం ఆశించేది కొంత మాత్రమే ఉంటుంది. అంతవరకే మనం అడగగలం, అంతవరకే ఆశించగలం. ఆయనే ఇస్తే ఇంకా గొప్పగా ఉంటుంది. కనుక మన జీవితాల్లో ఆయన మీద ఆధారపడదాం. ఆయన కొరకు బ్రతకడానికి, ఆయన కొరకు పని చేయడానికి, గొప్ప కార్యాలు చేయడానికి పూనుకుందాం. దేవుడు తప్పక మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి ఆశీర్వాదాలు దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేస్తాను. ప్రియుడైన మా తండ్రి పరిశుద్ధుడా, ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఆ షూనేము పట్టణంలో ఘనురాలైన స్త్రీ ఏమీ ఆశించకుండానే ప్రభువా నీ సేవకుని కొరకు చేసిన పరిచర్య నీ దృష్టిలో లెక్కించుకుని ఆమెను ఆశీర్వదించావు ప్రభువా. ఆశించకుండా నీ సన్నిధిలో గొప్ప కార్యాలు చేసిన వారిని తప్పకుండా దీవిస్తావు ప్రభువా. అలాంటి ఆశీర్వాద అనుభవంలోనికి ఈ విన్నవారు నడిపించబడేటట్లుగా సహాయం చేయమని, అలాంటి ఆశీర్వాదం వారికి దయచేయమని, వారి అవసరతల్లోనూ సమస్యల్లోనూ మీ సహాయం ఇచ్చి నీ కృప వారి జీవితాల్లో విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మీకు తెలిసిన వారికి, అవసరతలో ఉన్న వారికి తప్పక షేర్ చేయండి. వాళ్ళు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడితే దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. గాడ్ బ్లెస్ యూ.